ప్రతి సంవత్సరంలోకి పిల్లింతలు కేరింతలతో అడుగులు వేయండి, ఆకాశం హద్దుగా చెలరేయండి అంటూ మన నిత్యం స్ఫూర్తిని ప్రేరణ కలిగిస్తూ వేదికపై ఆశించినటువంటి అధ్యాపక బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. అంటే ఈనాడు మనం చర్చించుకోవాల్సిన అంశం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యం. అయితే మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో 90% ఓటర్లతో దీన్ని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా అవతరించింది. 5 వేదములు 5 వేదాంగములు 6 వేదాంగములు 6 ఉపవేదాంగములు 18 స్మృతులు 108 ఉపనిషత్తులు రామాయణ మహాభారతం లాంటి ఇతిహాసములు, ఇంకా చెప్పాలంటే భక్తి పురాణాలు 18 పురాణాలు, ఇంకా చెప్పాలంటే భక్తి భావనను నూపసే మహాభాగవతం. ఇలా 3 దేవతలు చక్రధరులతో వెలిసిన వేదభూమి పుణ్యభూమి భరతభూమి మన భారతదేశం. అటువంటి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా అవతరించింది. ప్రజాస్వామ్యం అంటేనే పాలకులు, ఇక్కడ ప్రజలే పాలకులు. అందుకే అబ్రహ్మలింగ అంటాడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో, ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహింపబడేది ప్రజాస్వామ్యం. ఈ భారతదేశంలో ప్రజలు తమ విలువైన ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మరియు పార్టీల ద్వారా మనం ముందుకు వస్తారు. మనం ప్రస్తుతం చూస్తే మనకు వివేకం వచ్చినప్పటి నుంచి బాల్య నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీల గురించి అందరికీ సుపరిచితమే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, సిపిఎం ఇలా చూసుకుంటూ పోతే ఇదంతా ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ పార్టీలో గెలిచిన వ్యక్తి ప్రజల అధిష్టానానికి వ్యతిరేకంగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈజీగా గెలిచిన తర్వాత పార్టీ మారిపోతారు. దీన్నే పార్టీ ఫిరాయింపులు అంటాం మనం. ఇది రాజ్యాంగ ప్రయోజనాలకు విరుద్ధం. అయితే ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళ పట్ల ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది రాజకీయ నాయకుల పైన. 1967లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం చెల్లిపోయి గండిపడి సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమై పలు రాష్ట్రాలలో గుత్తాది పార్టీలకు కాలం చెల్లి ప్రాంతీయ పార్టీలు ఉద్భవించినాయి. దాంతో